ఫస్ట్ సూపర్ క్రిటికల్ థర్మల్ పవర్ స్టేషన్ 2 యూనిట్లు రాజశేఖర రెడ్డి తెచ్చాడు, 3వ యూనిట్ చంద్రబాబు నాయుడు గారు తెచ్చారు. దాన్ని నాశనం చేసేదానికి కారణం, నష్టాల్లో పోయేదానికి కారణం ఎవరు? నువ్వు, నీ వియంకుడు. ఆ రోజే మాట్లాడా 22లో. ఇప్పుడు మాట్లాడేది ఏంది? నేను నా జీవితంలో ప్రజలకి నష్టం వచ్చేది, రాష్ట్రానికి నష్టం వచ్చేది ఏది ఉన్నా నా నోటీసులో నా అంటే ఒకటి చంద్రమోహన్ రెడ్డి గారు, ఒకటి సరే జిల్లా రాజకీయాల్లో మీరు వాళ్ళు ఫైట్ చేస్తున్నారు, మీ మీద చాలా అటాక్ చేస్తారు, మీరు దాన్ని తిప్పికొట్టే ప్రయత్నం చేస్తారు జిల్లా రాజకీయాల్లో, ఇది చూస్తూనే ఉన్నాం మేము. విజయసాయిరెడ్డి నోటికి ఆయన ఏం మాట్లాడతాడో, ఆయన వయసుకి ఒక్కోసారి అనిపిస్తుంది ఇంత నీచమైన భాష ఏంటని. ఆయన మీద ఏదో వైజాగ్లో ఎవరో అప్పుడు అడావుడు జరిగింది, ఒక ఆయన ఎవరో నా బిడ్డ అది అని చెప్పి తిరిగాడు, ఇది అందరికీ తెలిసింది. ఇప్పుడు అది సబ్జెక్టు, ఇప్పుడు అది కాకపోయినా ఆయన చెప్పిన దాన్ని మేము డిబేట్ పెట్టడమో లేదా వార్తలు ఇవ్వడమో చేస్తే మాకు మా పేరెంట్స్కి DNA టెస్ట్ చేయించాలని మాట్లాడిన దుర్మార్గపు నాయకుడు ఆయన. నాయకుడు అనడానికి కూడా కొంచెం బాధగా ఉంది, కానీ సరే అది వదిలేద్దాం. సో మీకు ఇప్పటికైనా అనిపిస్తుంది కదా విజయసాయిరెడ్డి ఇన్ని మాట్లాడుతుంటే పోలీసులు ఎందుకు బయట తిరగనిస్తున్నారు అని అనిపిస్తుంది కదా. ఇప్పుడు ఏమైనా ఇనిషియేట్ చేస్తారా మీ వైపు నుంచి? కంప్లైంట్ ఇవ్వడము, ఎవరెవరి మీద కంప్లైంట్ ఇస్తున్నారు కదా, మీరు ఏమైనా కంప్లైంట్ ఇవ్వడము ఇట్లాంటివి ఏమైనా ఇనిషియేట్ చేస్తారా? అంటే నేను ఎవరిని లెక్క చేయను. ఇప్పుడు ఒక్క మాట చెప్పమనండి, ఎవరైనా ఒక కంప్లైంట్ ఇస్తే మేము యాక్షన్ తీసుకుంటామని మాకు ఏదైనా ఒక హింట్ వస్తే డెఫినెట్గా నేనుంటా, ముందు నిలబడతా. మా నాయకుడు సార్ అది రాంగ్ సిగ్నల్ పోతుంది సార్. మీ ప్రభుత్వంలో మీరు సీనియర్ నేతగా ఉండి మీరే కంప్లైంట్ ఇస్తే యాక్షన్ తీసుకుంటామని మాట ఇవ్వమనండి అని మీరు అడిగితే అది రాంగ్ సిగ్నల్ పోతుంది పబ్లిక్ లోకి. ఫైల్ ఏ కంప్లైంట్. అది నేను దాని గురించి నేను ఇంకోటి ఏమంటానంటే, నీ అరవిందో నీ అల్లుడు, నీ వియంకుడు. ఆఖరణ నేను గవర్నమెంట్ విషయంలో ఎవరైనా చిన్న కొట్టుకున్నారు, పొరపాటున ఎక్కడన్నా జరిగింది, చచ్చిపోయినాడు, 302 పెట్టేసి పాత సెక్షన్ 302 పెట్టి జైలుకి పంపిస్తారు. సమ్టైమ్స్ మరణశిక్ష చేస్తారు. 104, 108 పెట్టి గోల్డెన్ అవర్ పాటించకుండా 35 లక్షలు 36 లక్షల కేసులకి 17,40,000 గోల్డెన్ అవర్ పాటించలేదని చెప్పేసి కాగ్ రిపోర్ట్ ఇస్తే అది కూడా మా ప్రభుత్వం ఇంకా యాక్షన్ తీసుకోలే. చిన్న విషయమా? అంటే ప్రాణాపాయంలో ఉండే మీరు చంద్రబాబు నాయుడు గారిని అడగాల్సినవన్నీ నా ద్వారా ప్రజలకు చెప్తున్నారు మీరు. అంటే అది వెంకటకృష్ణ గారు, అంటే యాక్సిడెంట్ జరిగింది, లేదు ఒక హార్ట్ అటాక్ వచ్చింది, సివియర్ స్ట్రోక్ వచ్చింది, ప్రాణాలు ఆఖరణ ఉండే వాళ్ళ కోసం ఆ కుటుంబం తల్లడిల్లిపోతుంటుంది. అటువంటిది ఏమిచ్చారు? ది వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఏమిచ్చింది? ది వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ స్టేట్స్ దట్ ర్యాపిడ్ క్లినికల్ ఇన్వెస్టిగేషన్ అండ్ కేర్ విత్ ఇన్ 16 minutes ఆఫ్ ఎ ట్రామాటిక్ ఇంజరీ ఇస్ ఎ కీ టు ఏ గుడ్ అవుట్కమ్ ఫర్ ద పేషెంట్ అని ఇచ్చింది. నువ్వు 17,40,000 కేసులకి గోల్డెన్ అవర్ పాటించలేదని అంటే, మళ్ళీ ఇప్పుడు నువ్వు 140 కోట్లు కావాలంటే కొన్ని 100 కోట్లు నువ్వు ఎత్తేసేస్తే 104లో 108లో రెండిట్లో కలిసి 100 కోట్లు. అది కాదయా, నేను ఒక మాట అంటాను. మొన్న మా తహసీల్దార్ ఒక ఆయన 25,000 రూపాయలు తీసుకున్నాడంట. ఇమ్మీడియట్గా సస్పెండ్ చేసి జైలుకి పంపించారు. కోట్లు తీసుకున్నాళ్ళు 100 కోట్లు రెడ్ హ్యాండెడ్గా తీసుకున్న వాళ్ళు ముఖ్యమంత్రులు అవుతున్నారు. ఇంకేం కావాలి? అంటే స్కిల్ డెవలప్మెంట్లో అంత పెద్ద అచీవ్మెంట్, స్కిల్ డెవలప్మెంట్ ఘోరంగా కేసులు పెట్టి బాబు గారిని జైలుకి పంపించారు. మే వెంజెన్స్ పాలిటిక్స్, దుర్మార్గమైన రాజకీయం ఇది. మేము వచ్చాం. నేనేమంటానంటే, మనం తిరిగి వాళ్ళ మీద కక్ష సాధించుకోబడలే, కానీ తప్పు ప్రజలకి అన్యాయం జరిగే విధంగా తప్పు చేసి దోపిడీ చేసుకునే వాళ్ళ విషయంలో రాజీ పడాల్సిన అవసరం లేదు అంటున్నాను. తప్పు చేసిన వాళ్ళ పట్ల చట్ట ప్రకారమే, చట్టబద్ధంగానే, రాజ్యాంగబద్ధంగానే వెళ్ళాలి. అది కూడా వెళ్తున్నారు. కొన్ని కేసుల్లో వెళ్ళడం లేదు. కానీ ఈ రకమైన భాష మాట్లాడి ముఖ్యమంత్రి మీద ఒక MP స్థాయిలో ఉండి కూడా ఇంత చిల్లర
లాంగ్వేజ్ వాడి ఆయన్ని మాట్లాడిన దాని మీద కూడా ప్రభుత్వం కానీ పార్టీ వైపు కానీ రెస్పాండ్ అవ్వకపోవడం అనేది చాలా మందిని ఎందుకో ఏంటిది ఎందుకు ఇలా వదిలేస్తున్నారు అనిపిస్తుంది. అదేదో మరి రాంగ్